విజయ్ శక్తిని, స్టామినాని, సునామీని అంచనా వేయలేకపోయామని ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అక్కడ విజయ్ని పొగడతలతో ముంచెత్తేస్తున్నాడు. మేము అంచనా వేయలేకపోయాము, ద్రవిడ కోటని బద్దల కొడతాడు అనుకోలేదు. ద్రవిడ కోటని బద్దల కొట్టిన ఏకైక శక్తి విజయే. ఎప్పుడంటే ఎంజీఆర్ తర్వాత మళ్ళీ అలాంటి శక్తిని ఇప్పుడే చూస్తున్నాము. సోషల్ మీడియా కూడా బాగా సహకరించింది అంటున్నాడు. మరి ఎందుకు పొగుడుతున్నాడో తెలియదు కానీ మొత్తానికి ఈ 5 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు కదా కాంగ్రెస్కి చెందినటువంటి వారు. బహుశా ఆ 5 పేరు చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్లో ఏదో ఒక స్థానం సంపాదిస్తారు. ఇది కాకుండా రేపు రాజ్యసభకి చిదంబరాన్ని పంపిస్తారేమో అని ఒక ఆశతో బహుశా విజయ్ని పొగడతలతో ముంచెత్తేస్తున్నాడేమో తెలియదు కానీ మొత్తానికి విజయ్ భజన చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి. ఇక్కడ 5 గెలిచారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీలు 5 గెలిచారు. దానికి సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. పక్కనే కేరళలో మాత్రం సీఎం ఎవరో ఇప్పటివరకు ఇంకా తెలియదు. ఇంకా ఆ సీఎం విషయంలో తేల్చకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి అనుచరులు, అభిమానులు అందరూ కూడా కొట్టుకుంటున్నారు. కేసీ వేణుగోపాల్ అనుచరులు కొట్టుకుంటున్నారు, అంటే వీడి సతీష్ అభిమానులు. ఇక్కడ సీఎం యాస్టీజ్గా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ యొక్క అనుచరులు ఎలాగైతే గలాటా పడుతున్నారు కర్ణాటకలో, అక్కడ కూడా అంతే. వేణుగోపాల్, డి సతీష్ అభిమానులు కొట్టుకు చేస్తున్నారు అక్కడ. ఇప్పటి వరకు ఆ సీఎం ఇది ఎవరో తెలియదు. దానికి మళ్ళీ కమిటీల మీద కమిటీలు. ఇక్కడ మాత్రం విజయ్ని పొగిడేస్తున్నాడు. వీళ్ళు ఇచ్చినటువంటి 5 స్థానాలు సరిపోలేదు. ఆ 5 స్థానాలు సరిపోక ఇంకా అనేక మందిని పట్టుకోవాల్సి వస్తుంది. దీనికి ఇప్పటి నుంచే చిదంబరం రాజ్యసభకి ప్లాన్ గీస్తున్నట్టున్నాడు.